Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Deuteronomy, chapter 33, verse 25. నేటి దినం ధ్యానం కొరకై ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయం 25వ వచనం నుంచి తీసుకొనబడింది. In chapter 33 of Deuteronomy, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయంలో మనం చూస్తే this verse says, Thy shoes shall be iron and brass. ఈ వచనం తెలియజేస్తున్నది ఏంటంటే, నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివినై ఉండును. So these are the farewell words, or it is the farewell address of Moses to the people of Israel. ఇశ్రాయేలు ప్రజలకి మోషే ఇస్తున్నటువంటి వీడ్కోలు సందేశం ఇది. In that farewell address, ఈ వీడ్కోలు సందేశంలో through Moses, God gave a word of admonition and encouragement to the people of Israel. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఏం చేస్తున్నాడంటే, మోషే ద్వారా వారిని ఎంతగానో హెచ్చరిస్తూ వారిని ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉంటున్నాడు. By virtue of the timelessness of the Bible, బైబిల్కు ఉండేటటువంటి గుణం ఏంటంటే, అది ఏ కాలానికైనా సరిపోయేదిగా ఉంటూ so ఉన్నది. the word of can be applied to all generations of all ages. దేవుని యొక్క వాక్యము అన్ని తరాల వారికి, అన్ని యుగాల వారికి, అన్ని కాలాల్లో ఉన్న మనుషులకి సరిపోయేది, అన్వయించుకోదగింది. Therefore, these admonitions and encouragements are to all people of all generations, including you and me. ఆ యొక్క హెచ్చరికలు, ఆ యొక్క ప్రోత్సాహకరమైనటువంటి మాటలు అన్ని తరాల్లో, అన్ని కాలాల్లో ఉండేటటువంటి వారికంటే నీకు నాకు కూడా అది అన్వయించుకోదగినవి. Now, when we see in this world also, the last words of any person are very important. మనం ఈ లోకంలో కూడా మనం చూస్తూ వచ్చినట్లయితే, ఏ వ్యక్తి అయినా సరే తన యొక్క చివరి మాటలు చాలా ప్రాముఖ్యమైన మాటలు. Much more, the words of the people like Moses are of utmost importance. మరీ ముఖ్యంగా మోషే లాంటి వ్యక్తుల యొక్క చివరి మాటలు ఇంకా ప్రాముఖ్యమైనటువంటివి. Because what all they learned throughout their lifetime, they will, in a gist, they will tell to us before they leave. వారు జీవితాంతం ఏదైతే నేర్చుకుంటూ వచ్చారో వాటన్నిటిని సంక్షిప్తంగా వారు ఈ లోకాన్ని విడిచిపెట్టే ముందు మనకు చెప్తారు. We all know during the days of Good Friday and Easter, మనకందరికీ బాగా తెలుసు కదా, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ దినాల్లో almost in all the places in every church, people will be meditating the last words of Lord Jesus Christ on the cross. దాదాపు అన్ని ప్రదేశాల్లో, అన్ని సంఘాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు పలికినటువంటి చివరి మాటల్ని ధ్యానం చేస్తూ ఉంటారు. Thousands of sermons are delivered on those last words. ఆ చివరి మాటల మీద కొన్ని వేల కొలది వర్తమానాలు ఇవ్వబడుతూ వచ్చాయి. Yet the divine truths are not exhausted till date. అయినప్పటికీ కూడా ఈ దినం వరకు ఆ దైవికమైనటువంటి సత్యాలు ఇంకా తరిగిపోలేదు. Oh, they are so rich. అవి ఎంతో Oh, ఐశ్వర్యమైనటువంటి. the last words of any person are very rich. చివరి మాటలు ఒక వ్యక్తి జీవితంలో పలికేటువంటి ఏవైనా సరే ఇది ఎంతో గొప్ప ఐశ్వర్యవంతమైనవి. Then coming to Moses, మోషే మాటకొస్తే, by looking at Israelites with a shepherd's heart, ఈ ఇశ్రాయేలు ప్రజలందరినీ ఒక కాపరి యొక్క హృదయంతో ఆయన చూస్తూ, he could not leave them without a blessing. వారిని ఆశీర్వదించకుండా ఆయన విడిచిపెట్టలేకుండా పోయినాడు. He loved them. వారిని ఎంతో He ప్రేమించాడు. served them. వారికి ఎంతో సేవ చేశాడు. He led them for 40 years. వారిని 40 సంవత్సరాలు ఆయన నడిపిస్తూ వచ్చాడు. Here he blessed all the tribes of Israel except Shimeon. ఈ యొక్క సిమియోను గోత్రం మినహాయించి మిగిలినటువంటి ఇశ్రాయేలు గోత్రీకులందరినీ కూడా ఆయన ఆశీర్వదిస్తూ వచ్చాడు. Many people will ask, చాలా మంది అడుగుతూ రావచ్చు, why Moses did not mention the Simeonites in the blessing? ఎందుకు ఈ యొక్క ఆశీర్వాదాల్లో సిమియోనియల్ని మోషే ప్రస్తావించలేదని. Earlier Jacob గతంలో యాకోబు చూస్తే, Jacob had prophesied that God would scatter the Simeonites in Israel. ఏమని ప్రవచిస్తూ వచ్చాడంటే, ఈ యొక్క యాకోబు సిమియోనియల్ని ఇశ్రాయేల్ అంతా చెల్లాచెదురుగా చేయబడతారని. When we read the last words of Jacob, మనం యాకోబు యొక్క చివరి మాటలు మనం చదివితే, Genesis chapter 49 ఆదికాండం 49వ అధ్యాయంలో and verse 7, 7వ వచనంలో మనం it చూస్తే is written there, అక్కడ రాయబడింది కదా, Cursed be their anger, for it was fierce, and their wrath, for it was cruel. I will divide them in Jacob and scatter them in Israel. వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది, అవి శపింపబడును. యాకోబులో వారిని విభజించెదను, ఇశ్రాయేల్లో వారిని చెదరగొట్టెదను. These words Jacob spoke keeping Levi and Shimeon in mind. లేవి షిమియోనీయుల్ని దృష్టిలో ఉంచుకొని యాకోబు ఈ మాటలు చెప్తూ వచ్చాడు. Though Levi and Shimeon are partners of that prophecy, ఈ యొక్క లేవి షిమియోనీయులు ఆ యొక్క ప్రవచనంలో భాగస్థులు అయినప్పటికీ, later Levi confessed his sin and came to God's side. తర్వాత లేవి తన యొక్క పాపాన్ని తను ఒప్పుకొని తను దేవుని పక్షానికి వచ్చాడు. That's what we read in the context of the golden calf
in Exodus 32 verse 26. నిర్గమకాండం 33వ అధ్యాయం 32, 32వ అధ్యాయం 23వ వచనంలో 26. 26వ వచనంలో మనం చదువుతూ వస్తాం కదా, ఆ బంగారు దూడ చేసినటువంటి ఆ సమయంలో ఈ యొక్క లేవీయులందరూ కూడా దేవుని పక్షాన వచ్చి నిలబడతారు. But Simeon did not come. అయితే షిమ్యోను రాలేదు ఆ విధంగా. That's why Simeon had not received any specific area when Joshua allotted the land to various tribes. అందుకే యెహోషువ వేరువేరు గోత్రాలకి వేరువేరు ప్రదేశాలను కేటాయిస్తూ వచ్చినప్పుడు ఈ యొక్క షిమ్యోను ఒక నిర్దిష్టమైనటువంటి ప్రదేశాన్ని ఏది ఆయన పొందుకోలేకుండా పోయినాడు. Only few cities in Judah he received from Joshua's hands. ఈ యొక్క యెహోషువ చేతిలో నుంచి ఈ యొక్క యూదాలో నుంచి కొన్ని పట్టణాలు మాత్రం ఆయన పొందుకోగలుగుతూ వచ్చాడు. That's why if you see the map at the end of your Bible, అందుకే మీ బైబిల్ చివరిలో ఉండేటటువంటి ఈ యొక్క మ్యాప్ మీరు చూస్తే the inheritance of Simeon is engulfed, surrounded by the inheritance of Judah. That is, he got few cities out of Judah. అందుకే ఈ యొక్క షిమ్యోన్కి ఇవ్వబడినటువంటి స్వాస్థ్యం చూస్తూ వచ్చినట్లయితే ఈ యొక్క యోధాకి ఇవ్వబడినటువంటి స్వాస్థ్యంలో అది అలుముకొని కప్పబడి కలిసిపోయి ఉంటది. ఎందుకంటే కొన్ని పట్టణాలు మాత్రమే ఆ యొక్క యోధా గోత్రంలో ఉండేటటువంటి వాటిలో నుంచి కొన్ని తీసి షిమ్యోన్కి ఇవ్వబడింది. So the inheritance of Simeon is not well defined. అంటే షిమ్యోన్ యొక్క స్వాస్థ్యం ఇది పలానా ఇంతవరకు నిర్దిష్టమని చేయబడలేదు. The Simeonites were absorbed in the inheritance of other tribes, especially Judah. ఈ యొక్క షిమ్యోనీలు ఏం చేశారంటే వేరు గోత్రికుల యొక్క స్వాస్థ్యంతో వారు చేరిపోతూ వచ్చారు. మరి ముఖ్యంగా చూస్తే యోధా గోత్రంలో వారితో కలిసి. So coming to the verse for our meditation today, నేటి దినం ధ్యానం కొరకైన మన వచనానికి మనం వస్తే, this blessing was pronounced by Moses to the tribe of Asher. ఈ యొక్క మోషే ఈ యొక్క ఆషేర్ గోత్రికులను ఉద్దేశించి ఈ యొక్క ఆశీర్వాదాలను పలుకుతూ ఉన్నాడు. Asher means happiness. ఆషేరు అంటే సంతోషం అని. Asher is the son of Leah's servant Zilpah. ఈ యొక్క ఆషేర్ ఎవరంటే లే యొక్క దాసి అయినటువంటి జిల్ఫా కుమారుడిన. That's what we read in Genesis chapter 30 verses 12 and 13. ఇదే సంగతులు మనం ఆదికాండం 30వ అధ్యాయం 12, 13 వచనాల్లో చదువుతాం. Asher was the 8th son of Jacob. ఆ యాకోబుకి ఆషేరు 8వ కుమారుడు. He is not the first son, he is not the last son. ఆయన మొదటి కుమారుడు కాదు, జ్యేష్ఠ కుమారుడు కాదు, కనిష్ఠ కుమారుడు కూడా కాదు. He was not the strongest one. ఆయన అంత బలమైనటువంటి వ్యక్తి కూడా కాదు. And he has not done any great exploits. ఆయన ఎన్నో గొప్ప శూర కార్యాలు కూడా ఏమి జరిగించలేదు. He is not the smartest son. ఆయన ఎంతో చక్కగా అందంగా ఉండేటటువంటి కుమారుడు కూడా He కాదు. was just one of the 12 sons of Jacob. ఆయన 12 మంది యాకోబుకున్న కుమారులు, ఈయన కుమారుడు అంతే. Yet Moses blessed him in a special way. అయినప్పుడు కూడా మోషే ఆయన్ని ఎంతో ప్రత్యేకమైన విధానంలో ఆయన ఆశీర్వదిస్తూ See వచ్చాడు. those blessings in Deuteronomy 33. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయంలో ఉండేటటువంటి ఆశీర్వాదాలు చూడండి. అసలు If you read verses 24 and 25, you can understand 24, 25 వచనాలు మీరు చదివితే మీరు అర్థం చేసుకోగలరు. what Moses is telling. ఏం చెప్తున్నా మోషే? Asher will be favored by his brethren. ఈ ఆషేరు తన సహోదరులందరికంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును. It means దాని అర్థం his ఏంటంటే brothers would delight in him because he is more blessed. ఎందుకంటే ఆయన వేరే వారి కంటే కూడా ఎక్కువ ఆశీర్వదించబడ్డాడు కాబట్టి వారి సహోదరులు ఆయన ఎంతో సంతోషిస్తారు. They are happy with him. ఎంతో సంతోషపడతారు ఆయన It బట్టి. means దాని అర్థం There ఏంటంటే would be unity between Asher's tribe and other tribes. అంటే ఆషేరు గోత్రానికి మిగిలినటువంటి గోత్రాలకు అన్నిటికి మధ్యలో ఎంతో ఐక్యత ఉంటదని. We know in many families, so many siblings, they don't get along together. Maybe reason may be one or other. మనం చూస్తూ వస్తాం కదా, అనేక కుటుంబాల్లో తోబుట్టువులు ఉంటారు, వారు కలిసి ఐక్యంగా ఉండనే ఉండరు. కారణాలు ఏదన్నా కావచ్చు కానీ ఆ విధంగా ఉండరు వాళ్ళు. Sometimes because of the property disputes. కొన్ని సందర్భాల్లో యొక్క ఆస్తి పాస్తులు తగాదాలు వివాదాలు. Because some disputes among the family members and the breakage will become bigger. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే కుటుంబ సభ్యుల మధ్యలో ఏదో వివాదాలు ఉండి ఆ విధంగా బంధం తెగిపోతుంది, ఇంకా అవి పెద్దవి అయిపోతాయి. Paul writes in Romans 12:18. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనంలో పౌలు రాస్తూ అంటాడు, If it is possible, as far as it depends on you, live at peace with everyone. 12:18. 12:18 రాయబడింది, శక్యమైతే మీ చేతనైనంత మటుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. Same truth we see in Ephesians 4:32. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32లో కూడా మనం ఇదే చదువుతాం. Same truth we read in Philippians chapter 2 verse 3 and 4. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు కూడా ఇదే సత్యాన్ని మనం Even in చదువుతాం. the Old Testament, same truth we can read in Psalm 133 verse 1. ఇదే సత్యాన్ని 133వ కీర్తన మొదటి వచనంలో కూడా మనం ఇదే సత్యాన్ని చదువుతాం. పాత Then నిబంధనలో కూడా Moses went on saying that
let him dip his foot in oil. అందుకే ఆయన అంటాడు కదా, తన యొక్క పాదములు చమురులో ముంచుతాడు అంటాడు ఆయన, తైలము. తైలములో. That became literally true when Joshua divided the inheritance to them. ఇది అక్షరాల సత్యమైంది ఎప్పుడంటే యెహోషువ యొక్క స్వాస్థ్యాన్ని అంతా పంచిపెట్టినప్పుడు. See, God's word is eternally established. చూడండి, దేవుని యొక్క వాక్యము ఈ నిత్యము అది స్థిరపరచబడింది. Oh, the word of God through the mouth of Moses, yes, it is established. దేవుని యొక్క వాక్యము మోషే నోటి మాట ద్వారా అది స్థిరపరచబడింది. So Joshua, what he has done? యెహోషువ ఏం చేశాడు? He gave the land in the area of Galilee to the tribe of Asher. ఈ ఆషేర్కి ఏం చేశాడంటే గలిలయ ప్రదేశంలో ఆయనకి స్వాస్థ్యం ఇచ్చాడు. There the soil is very rich and fertile. అక్కడ ఉండేటటువంటి భూమి ఎంతో సారమైనటువంటిది. And the best olive trees we can see there. అక్కడ ఎంతో శ్రేష్టమైనటువంటి ఒలీవ చెట్లు మనం అక్కడ చూస్తాం. The best olives were raised where Asher's families lived. ఆషేరు కుటుంబీకులు ఎక్కడైతే నివసిస్తూ ఉన్నారో అక్కడ శ్రేష్టమైనటువంటి ఒలీవలు పండుతాయి. So to dip one's foot in oil apparently was a sign of prosperity. ఒక వ్యక్తి తన పాదముల తైలములో ముంచుకొనును అనే మాటకు అర్థం ఏంటంటే అది నిస్సందేహంగా ఎంతో వృద్ధితో కూడింది. So Moses is blessing him and he will have unity with his brethren. మోషే తన ఆషేరుని ఆశీర్వదిస్తూ అంటున్నాడు కదా, తన సహోదరులతో తన ఐక్యత కలిగి ఉంటాడు. And he will enjoy prosperity. ఆయన అంత మాత్రమే కాకుండా వృద్ధిని ఎంతో అనుభవించి ఆనందిస్తాడు. So it seems God was saying through Moses, ఇది మనకి ఎట్లా అనిపిస్తుందంటే దేవుడు మోషే ద్వారా చెప్తుండేది, oh Asher, you will prosper. ఓ ఆషేరు, నువ్వు ఎంతగానో అభివృద్ధి చెందుతావు. And in 33:25 Moses said, 33వ అధ్యాయం 25వ వచనంలో చెప్తూ ఉన్నాడు కదా మోషే, thy shoes shall be iron and brass. నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివినయుండును. That is your shoes. అంటే నువ్వు వేసుకునేటటువంటి పాదరక్షకులు. In Telugu it is written, తెలుగులో రాయబడింది. at the bottom it is written they are shoes. ఇక్కడ కింద ఫుట్ నోట్లో రాయబడింది పాదరక్షలని. But in the main content it is written your కమ్ములు, that is your hinges. అక్కడ రాయబడింది ఏంటంటే నీ కమ్ములు, అంటే తలుపుకు మనం పెట్టే గొల్లెం లాంటిది ఉంటుంది చూసారా, అటువంటిది. So in the NIV version it is translated as like this. NIV వర్షన్ లో ఈ విధంగా తర్జుమా చేయబడుతూ వచ్చింది. The bolts of your gates will be iron and bronze. అంటే నీవు తలుపుకి వేసేటటువంటి బోల్ట్లు ఉంటాయి చూసారా, అవి ఇనుపవి ఇత్తడివినయుండును అంటాడు. So the difference in translation is because of the many meanings Hebrew words have. ఎందుకంటే హెబ్రీలో మాటకి అనేకమైనటువంటి అర్థాలు ఉంటాయి కాబట్టి కొంచెం ఈ యొక్క తర్జుమాలో వ్యత్యాసం ఉంది. So what God is conveying to Asher here? ఇక్కడ దేవుడు ఏం తెలియజేస్తున్నాడు ఆషేరుకి? Oh Asher, ఓ ఆషేరు, although you will be blessed with prosperity, నువ్వు ఎంతో అభివృద్ధితో నువ్వు ఆశీర్వదించబడినప్పటికీ at the same time your enemies will attack you. అదే సమయంలో నీ శత్రువులు కూడా నీ మీద దాడి చేస్తారు. They will try to permeate into your strongholds. They want to enter into your gates, walled cities. వాళ్ళు ఏం చేస్తారంటే నీ యొక్క ప్రాకారాలు కలిగినటువంటి ఆ పట్టణంలోనికి లోపల చొరబడడానికి ప్రయత్నం చేస్తారు. But you will withstand them because your gates are strong. నువ్వు వారిని తట్టుకొని నిలబడగలుగుతావు, ఎందుకంటే నీకు ఉండేటటువంటి ఆ గుమ్మములు బలమైనవి కాబట్టి. So in the New Testament age, నూతన నిబంధన కాలంలో we can say that though we are the children of God, మనం దేవుని పిల్లలం అయినప్పటికీ the devil attacks us. శత్రువు సాతానుడు మన మీద దాడి చేస్తాడు. God can give us strength to face the fierce attacks of the enemy. శత్రువు తీసుకొచ్చే భయానకమైనటువంటి దాడుల్ని తట్టుకొని నిలబడడానికి అవసరమైనటువంటి శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. If you see from the King James version, let us say, ఇప్పుడు కింగ్ జేమ్స్ వర్షన్ ప్రకారం మనం చూస్తూ it వస్తే is written, ఇక్కడ రాయబడింది కదా, your shoes shall be iron and brass. నీ యొక్క పాదరక్షకులు చూసినట్లయితే, పాదరక్షలు. నీ పాదరక్షలు చూస్తూ వచ్చినట్లయితే ఇనుపవియు ఇత్తడివినయుండును. So what Moses is saying? ఏం చెప్తున్నాడు మోషే? Asher, ఓ ఆషేరు, although you will experience prosperity, నువ్వు ఎంతో అభివృద్ధిని అనుభవిస్తూ ఉన్నప్పటికీ it is also true that there will be times when the road of life will be rough and rocky. ఆ విధంగా నీకు ఉన్నప్పటికి కూడా చూస్తూ నడిచేటటువంటి మార్గం చూస్తూ వచ్చినట్లయితే ఎంతో వంకరగా ఉండేటటువంటిది, కరుకుగా ఉండే మార్గాలు ఉంటాయి. The travel will be difficult. ఆ యొక్క ప్రయాణం అనేది ఉంటుంది చూసావు, అది ఎంతో కష్టమైంది. So figuratively speaking, you need shoes of iron and brass. ఇక్కడ సాదృశ్య రూపంగా ఆయన చెప్తూ ఉన్నాడు, నీకు ఇనుపవి ఇత్తడివైనటువంటి పాదరక్షలు అవసరం నీకు. Therefore here is the promise to sustain us in the rough times that will come.
అంటే మనకు వచ్చేటటువంటి గరుకైనటువంటి పరిస్థితుల గుండా మనము నిలబడుకోవడానికి దేవుడు మనకి ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. So finally what he says, చివరిగా ఆయన ఏం చెప్తున్నాడు? as thy days so shall be thy strength. నీవు బ్రతుకు దినంలో నీకు విశ్రాంతి కలుగును అని మనకు తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో అయితే బలము నీకు కలుగును అని రాయబడింది. Not as thy years or months or weeks, but as thy days. ఏదో దినములు, నెలలు, మాసములు, సంవత్సరాలను కాదు కానీ నీవు బ్రతుకు దినములలో, God is telling, దేవుడు చెప్తున్నాడు కదా, you live one day at a time. అంటే నీవు బ్రతుకు దినములన్నిట్లో, you will live one day at a time, that is tomorrow you are not sure. అంటే నువ్వు రేపటి దినం అనేది ఖచ్చితంగా గ్యారంటీ లేదు. So today only you will live. అంటే ఈ దినమే నువ్వు జీవిస్తావు. So God is promising, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కదా, he is telling to Asher, ఆషేరుతో చెప్తున్నాడు ఆయన, I will strengthen you every day. నేను నిన్నేం చేస్తానో తెలుసా, ప్రతిరోజు నిన్ను బలపరుస్తాను, even us also. మనల్ని కూడా. So God's grace and strength are not wholesale commodities. అంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క బలము ఏదో గంపగుత్తగా ఉండేటటువంటివి కానే కాదు. But they are retail. Every day God will give. అవి ఎట్లా అంటే ఏ దినానికి అవసరమైంది అంత దేవుడు ఆ మోతాదులో ఇస్తూ ఉంటాడు. Daily we have to draw them afresh. మనము ప్రతి దినము ఎంతో తాజాగా దేవుడి దగ్గర నుంచి మనం చేదుకోవాలి, తీసుకోవాలి. At the same time, అదే సమయంలో all days will not be alike. అన్ని దినములు కూడా ఏకరీతిగా ఉండవు. Sometimes a day will be filled with joy and restful. ఒక దినం ఏ విధంగా ఉంటుందంటే ఎంతో సంతోషంతో, ఆనందంతో, విశ్రాంతితో నింపబడతాది. And other times some days will be full of sad and weariness. ఒక దినం ఏ విధంగా ఉంటుందంటే ఎంతో విశ్రాంతి లేకుండా విషాదంతో, బాధతో నింపబడతాది. God is promising that his strength will be for all days. అయితే దేవుడు మనకి ఇక్కడ ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే, నా యొక్క బలము నీకు అన్ని దినములకు ఉంటుంది అంటాడు. And also it will be according to the need of that day. అయితే అంత మాత్రమే కాకుండా ఆ దినానికి నీకు ఎంత అక్కర, ఎంత అవసరం ఉందో దానికి అనుగుణంగా నేను ఇస్తానంటున్నాడు. So accordingly the Lord wants to meet our needs. అంటే మన అక్కర కొలది దేవుడు మన అక్కర్లన్నీ తీర్చేటటువంటి దేవుడిగా ఉన్నాడు. Not only that, అంత మాత్రమే కాదు, he speaks of victory. ఆయన విజయాన్ని గురించి కూడా మాట్లాడుతున్నాడు. What a God's concern. ఎంత గొప్ప పట్టింపు ఉంది దేవుడికి. I want to conclude with the words of the man of God D.L. Moody. D.L. Moody గారు చెప్పినటువంటి మాటలతో నేను దీన్ని ముగించను అంటున్నాను. What he said, ఆయన ఏం చెప్పాడు? a man can do more, take a supply of grace for the future than he can eat enough today to last him for the next 6 months. That is, a man cannot eat at once and he cannot sustain for 6 months. అంటే మనుషుడు ఒక 6 నెలలు సరిపడేదంతా ఒకేసారి తినేసి 6 నెలలు ఆయన జీవించలేడు, ఆ విధంగా చేయలేడు. Every day we have to eat. ప్రతిరోజు మనం తింటూ రావాలి. God also give the grace like that. దేవుడు కూడా ఆ కృపను ఏ విధంగా ఇస్తాడంటే ఆ విధంగానే ఇస్తూ వస్తాడు. We cannot inhale the air which is sufficient for 6 months. ఒక 6 నెలలకు సరిపోయేటటువంటి గాలిని ఒకేసారి మనం పీల్చలేం. God will give the needed air one breath at a time. మనకు ఒక్కసారి ఇట్లా ఊపిరి తీసుకున్నప్పుడు ఎంత అవసరం అంత దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. So we are permitted to draw upon God's store of grace, but day by day we have to draw. మనం ఏం చేయాలంటే దేవుడు ఆ యొక్క కృపని నిల్వ చేస్తుంటాడు చూశాడు, దాంట్లో నుంచి దినదినం మనం ఆధారపడుతూ అవసరమైనంత వరకు మనం తీసుకుంటూ ఉండాలి అక్కర కొలది. When the manna was every day it was being poured. ఆ యొక్క మన్నా కూడా అనుదినము అది కురిపించబడుతూ వచ్చింది. So may God help us also to enjoy the blessings of Asher in our personal life. మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో దేవుడికి ఏదైతే ఆశీర్కి ఇచ్చాడో ఆశీర్వాదాలు వాటిని మనం కూడా అనుభవించి ఆనందించడానికి దేవుడు మనకు సహాయం చేయను. ఏంటివి అవి? Unity, ఐక్యత, prosperity, అభివృద్ధి, victory, విజయము. not one day but all the days of our life. ఒక దినానికి మాత్రమే కాదు, మన జీవిత దినములన్నిటికీ. The experience of Asher may be your experience and my experience. ఆషేరు యొక్క అనుభవం నీ అనుభవం నా అనుభవంగా ఉన్నట్లు. Asher means happiness. ఆషేరు అంటే ఎంతో సంతోషం అని. May God make you happy. దేవుడు మిమ్మల్ని అందరినీ సంతోషంగా ఉంచును May గాక. God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమ కలిగిన మా పరలోకపు our తండ్రి, gracious God, మా కృప కలిగిన మా దేవా, though Asher is not the first child or the last child, ఆషేరు మొదటి కుమారుడు కాదు, చివరి కుమారుడు కానప్పటికీ he is not that much smartest nor intelligent. ఆయన అంత తెలివైనటువంటి వాడు, అంత అందగాడు కూడా కానప్పటికీ, Lord, he is one of the 12 people. అయితే ఆయన 12 మందిలో ఆయన ఒక కుమారుడు ప్రభా. In a special way thou hast blessed him. అయినప్పటికీ ఎంతో ప్రత్యేకమైనటువంటి
చేసినటువంటి విధానంలో నీవు ఆయన ఆశీర్వదించావు. We also, O Lord, we are ordinary people, ఓ ప్రభా, మేము కూడా సామాన్యమైన ప్రజలం. but thou hast chosen us. అయితే మీరు మమ్మల్ని Thou ఏర్పరచుకున్నారు, art blessing us. మీరు మమ్మల్ని Thou ఆశీర్వదిస్తున్నారు. want us to maintain the unity. ప్రభా, మేము ఐక్యత కలిగి ఉండాలని చెప్పి నువ్వు Thou కోరుతున్నావు. want to, us to enjoy the prosperity and victory. ప్రభా, మేము యొక్క విజయాన్ని సాధించాలని, మేము ఎంతగానో అభివృద్ధి చెందాలని మీరు కోరుకుంటున్నారు. Not one day, O Lord. ప్రభా, ఒకనొక దినం మాత్రమే All కాదు, the days of our life. మేము బ్రతుకు దినములన్నీ ప్రభా, As our days, so shall be our strength also. ప్రభా, మేము బ్రతుకు దినములంతా కూడా ప్రభా, మీరు మాకు బలాన్ని అనుగ్రహించే దేవుడుగున్నారు. O Lord, lead us throughout this day. ప్రభా, ఈ దినమంతట్లో మీరే మమ్మల్ని నడిపించండి. We do pray in the promise-making and promise-keeping name of our Lord and Savior Jesus Christ. వాగ్దానములు చేసి వాగ్దానాలు నెరవేర్చేటటువంటి మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.